అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో ఈజీగా కార్డు స్ట్రైక్ చేయగలరు. ప్రజలు కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. కంత్రితనం తెలియదు జనాలు. మామూలు అంటారు కదా, ఆ అమాయకమైన గొర్రెలు లాంటి వాళ్ళు. గొర్రెలు అనకూడదు కానీ మనం అసలు అమాయకత్వం అనేది ఒకటి జనాల్లో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళు నిజాయితీని ప్రేమిస్తారు, సూటిగా ఉంటాన్ని ప్రేమిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఉండేది. కాకపోతే ఏంటంటే ఎన్నికల టైంలో ఇక్కడ దాకా ఆగి ఇప్పుడు వెళ్ళటం దగ్గర ఎంపీ పదవి సరే, ఎటు కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. అక్కడ కొంచెం ఏంటంటే చివరిదాకా పార్లమెంట్ ఎంపీగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు అనేది కొంత అపవాదం అయితే ఆయన మోయాల్సి వస్తుంది. దానికి ఏ జవాబైనా ఆయన చెప్పుకుంటారేమో చూడాలి. రైట్. అంటే ఓవరాల్గా కేసీఆర్ నాని వైసీపీలో చేరికను అయితే రకరకాల టీడీపీ ఒక యాంగిల్ విశ్లేషిస్తుంది, వైసీపీకి చాలా అసెట్. ఎందుకంటే ఈ టైంలో ఒక సిట్టింగ్ ఎంపీ రావడం అనేది అంటే ఓవరాల్గా అంటే ఏపీ రాజకీయాల్లో ఇది ఒక కుదిపే కదా టీడీపీకి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇంటి గుట్టు తెలిసిన మనిషి, ఆయన నోరెత్తితే జనం నమ్మటానికి, అంటే కొంతమంది మాట్లాడితే నమ్ముతారు సార్ జనం, అది నిజం. ఆ మనిషిలో ఉండే ఏదైనా కొంతమంది మనుషులకి ఆ జనాంతో కార్డ్ స్ట్రైక్ చేయగలిగినటువంటి ఓపెన్నెస్ ఉందనేది నమ్మిన వాళ్ళని ఓపెన్గా ఉంటారు, వీళ్ళు మాట మార్చరు అని కొంతమందికి ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మీద రేపు పొద్దున ఇంట్లో వ్యవహారాలు కనుక కేసీఆర్ని మాట్లాడటం మొదలు పెడితే ఆయన్ని ముందుంచే ఖచ్చితంగా జగన్ కానీ వైసీపీ కానీ ఎన్నికల పోరాటం ఆయన కూడా ముందుంచుతుంది, ఖచ్చితంగా ముందుంచే చేస్తాయి. ఇది కేవలం ఆయన్ని విజయవాడకి కృష్ణా జిల్లాకే పరిమితం చేయరు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వాయిస్ తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అది అన్ని చోట్ల అడ్వాంటేజ్ వాళ్ళకి. అది అంటే నాకు ఎటొచ్చి కమ్మ ఈక్వేషన్ యాంగిల్లోనే ఇంకా చర్చ జరగాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే కమ్మలంతా కూడా టీడీపీ వైపు ఉన్నారు, కమ్మలు టీడీపీకి కమ్మల పరిమితం అని ఈ రకంగా. అంటే నేను అట్లా అనుకోవటల్లా, మెజారిటీ కమ్మ వర్గం ఉన్నారు నిజమే టీడీపీకి, కానీ 100% కమ్మ వాళ్ళంతా టీడీపీతో ఎందుకున్నారు? అలా లేరు. సరే కేసీఆర్ నాని నేను అదే కొడాల నాని నేను వంశీని కాసేపు పక్కన పెట్టిన వాళ్ళు ఎటు అవుట్ రైట్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. కానీ కమ్మ వాళ్ళలో కూడా పూర్తిగా చంద్రబాబుతో అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు చాలా మంది. నేను కొన్ని వాట్సాప్ ఉన్న మధ్య పదవి వీకేసాడు కదా జగన్. ఎవరిని? ఆయన్ని. సరే అవన్నీ దానికి ఆయనే అభ్యంతరం చెప్పలేదుగా, జనానికి అభ్యంతరం అవడానికి కమ్మ వాళ్ళకి ఆయనే దానికి ఆయనే అభ్యంతరం చెప్పలేదు కదా, పెద్దగా తీవ్రంగా దాని మీద ప్రతిస్పందన వ్యతిరేకత. సరే వచ్చినాయి కానీ నేను అనుకోవటం, మీరు అడిగిన ప్రశ్నలో కమ్మ వాళ్ళంతా అంటే మెజారిటీ ఉన్నారు, అది నిజం. కానీ వాయిస్ అంటే పోలరైజేషన్ బాగా వచ్చింది కదా. సీఎం జగన్తో కేసీఆర్ నాని భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. కొద్దిసేపు క్రితం తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి కేసీఆర్ నాని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో అధికారికంగా చేరబోతున్నారు. రైట్. పాపరావు గారు, మనం అనుకున్నట్టుగానే నాని జగన్ వద్దకు వెళ్ళారు, భేటీ అయ్యారు, ఆ భేటీ జరుగుతోంది. అనుకునే అది ఆబ్వియస్. ఎందుకంటే మరీ డైరెక్ట్ పోయి కలుస్తున్నారంటే అది నిర్ణయం అదేననేది. భేటీ తర్వాత బయటకు వచ్చి కూడా మాట్లాడతారు కాబట్టి దాన్ని కూడా వినొచ్చు మనం. ఏమో అంటే అది చాలా ఎసెన్షియల్గా బేసిక్గా ఆయన మనసులో మాట అప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే హీ విల్ బి వెరీ ఎమోషనల్. కలిసిన తర్వాత అప్పుడు ఉండే సందర్భంలో ఉండేటువంటి ఎమోషన్స్. ఎందుకంటే సుదీర్ఘకాలంగా తెలుగుదేశంతో అట్టిపెట్టుకుని ఉండి తెలుగుదేశానికి నమ్మినటువంటి విశ్వసనీయమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ నానికి ఇప్పుడు జగన్ని కలిసి బయటకు వచ్చిన క్షణాలు చాలా ఉద్విగ్నభరితమైనటువంటి, కొంచెం ఉద్వేగభరితమైనటువంటి క్షణాలు కాబట్టి ఆ క్షణాన ఆయన మాట్లాడే మాటలు బాగా ఇంకా డైరెక్ట్గా ఇంకా మనసు. అంటే ఈ టైంలో టీడీపీకి ఎంత మైనస్ అండి? చాలా పెద్ద మైనస్, అది భారీ కుదువు కదా, చాలా పెద్ద మైనస్. ఎందుకంటే కేసీఆర్ నాని అంటే ఆయన పరిధి ఒక ఎంపీగా విజయవాడ కనపడచ్చు, కానీ దానికి మించి ఆయనకి రిపుల్ ఎఫెక్ట్ అనేది ఆయన చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సందర్భంలో ఒక చోట పడ్డటువంటి రాయి కానీ ఒక చోట జరిగిన పరిణామం కానీ చుట్టూ చాలా దూరం స్ప్రెడ్ అవుద్ది. కాబట్టి అట్లాంటి ఎఫెక్ట్ ఉండగల వ్యక్తుల్లో కేసీఆర్ నాని చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు ఆయన. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 50 నుంచి 60 మంది 70 మందిని సిట్టింగ్లను మారుస్తున్నారు, స్థానాల ప్రమోషన్ జరుగుతుంది, రకరకాల పార్టీ ప్రతికూలతలో ఉంది అని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ నాని తీసుకున్న డిసిజన్ చాలా డేర్ డిసిజన్ అనుకోవచ్చా? అంటే ఏ రాజకీయాల్లో ఏటికి ఎదురుదారు కదా ఎవరు. కేసీఆర్ నానికి సంబంధించినంత వరకు ఆయనకి రేపటి గురించి ఎత్తుగడలు, వ్యూహాలు, ప్రణాళికాబద్ధంగా కెరీర్ని పెంచుకోవటం, అంటే మెట్టు ఎక్కుతా పోవాలి తప్పితే ఎక్కడ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే స్వభావం ఉన్నవాడు కాదు. నచ్చకపోతే నచ్చనట్టు ఉంటాడు. కాబట్టి ఇవాళ మౌనంగా ఉంటే రేపు అధికారంలోకి వచ్చిన పార్టీలో నాకు ఏమన్నా మంచి అవకాశం దొరుకుద్దా అనుకునేవాడు అయితే కనుక ఇన్నాళ్ళు ఇలా ఉండడు ఆయన. ఆయనకి అది లేదు, ఆయన స్వభావ దృష్ట్యా. నేను అనుకోవటం రేపు పొద్దున ఒకవేళ జగన్ ఓడిపోయి ఆయన ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తే అలా కూడా కూర్చుంటాడనే నేను అనుకుంటున్నాను తప్పితే ఆయన మాత్రం తల వంచేవాడైతే ఆయన వ్యాపారాన్ని వదులుకునేవాడు కాదు కదా. ఇష్టానుసారం చేయక ఇంకా రాజీలు పడి ఏదో ఒక రూపంలో తల వంచుకొని వ్యాపారాలే కంటిన్యూ.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు వచ్చే వ్యాపారాలను వదులుకున్నాయని ఇంకా అది మిగతా వాటిల్లో నేను ఐ డోంట్ థింక్ ఆయన అంటే ఎన్నికల వేళ ఇటువారు అటుపోవడం అటువారు ఇటు రావడం సహజం. మీరు ఒకసారి చూడండి టీడీపీ